హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరిన్ని టిప్స్తో మీ దగ్గరికి వచ్చేసాను. మళ్ళీను రోజు తీద్దాం అనుకుంటే నాకు కుదరట్లేదండి. అందుకని అప్పుడప్పుడు వీడియోలు తీస్తాను. దయచేసి అన్సబ్స్క్రైబ్ మాత్రం అవ్వకండి. బాక్స్లో కరివేపాకు పెట్టేనేంటి అని చూస్తున్నారు కదా. మనకి కరివేపాకు 4 రోజులకు మించి నిల్వ ఉండదు. ఎంత జాగ్రత్త చేసినా సరే పాడైపోతూ ఉంటుంది. కానీ నెల 2 నెలల దాకా కరివేపాకు చెక్కు చెదరదు. మీరు ఎలా చేసినట్లయితే శుభ్రంగా కరివేపాకు కడిగేసి నీడబెట్టిన ఆరబెట్టేసి ఇలా మనం వంట నూనె ప్రతి ఆకుకు అయ్యేలాగా రాసేయండి. కవర్లో వేసేసి ఒక బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నెల 2 నెలలు ఖచ్చితంగా కరివేపాకు పాడవకుండా అప్పుడే కొన్నలాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్పు, మన ఇంట్లో పాత లంగా కానీ లేదా టిక్కా గెలేపు కానీ లేదా చిన్నపిల్లల ప్యాంట్లు కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి ఇలాగా ఒకవైపు తాడేసి కట్టేయండి. లంగా కాబట్టి ఇలా కట్టేస్తున్నాం. తర్వాత ఇది తిరగేసేస్తే ఒక సంచిలాగా వస్తుంది. నాకు పనికిరాని లంగా ఆ బొందుతో ఇలాగ కొస ముడిపెట్టేశాను, తిరగవేసేసాను. ఇప్పుడు దీంతో ఏం చేస్తానో చూడండి. ఫ్యాను తుడుచుకోవచ్చు అనమాట. మనం ఫ్యాన్ తుడవాలంటే చాలా తలకాయ నొప్పి కదా. ఆ దుమ్మంతా మంచం మీద పడిపోతుంది, కిందన పడిపోతుంది. దుప్పట్లు మార్చడం, గెలేబులు మార్చడం, మళ్ళీ చుట్టుపక్కల అంతా దులిపి తుడవడం ఎంత శ్రమ పెడతామో కదా. అలాంటి శ్రమ లేకుండా ఇలా ఒక కవర్లా తయారు చేసేసి ఫ్యాన్ రెక్కలకి మనం తొడిగేయచ్చు అనమాట. చూడండి, ఇలా ఫ్యాన్ ఉంటుంది కదా, మన ఫ్యాన్ రెక్కలకి తొడిగేసి ఎలా తుడవాలో చూడండి. మా ఆయనగారు చూపిస్తారు. చాలాసార్లు మనం ఫ్యాన్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలా అయితే దుమ్ము మన మీద పడదు, సరికదా. మంచం మీద పడదు, కిందన పడదు. పని కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. నిజంగా నాకు చాలా ఈ టిప్ ఇన్నాళ్ళు తెలియక చాలా కష్టపడ్డాను. ఇలా లంగా తొడిగేశారు, అలాగా అటు ఇటు తుడిచేయడమే అన్నమాట. మీరే చూడండి, అలా తుడిచేసి ఆ కవర్ విప్పేసినట్లయితే కిందన అస్సలు పడదు, ఆ లోపలే ఉంటుంది. లంగా లోపల కవర్ లోపలే దుమ్ము ఉంటుంది చూసారా. ఆ మధ్యలో కొంచెం కొంచెం పొడిగా ఉంటుంది, అది మనం అలా తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. చూసారా ఫ్యాను ఎక్కడ మనకి చవట పట్టకుండా, దుమ్ము ముక్కులోకి వెళ్ళకుండా, ఇంట్లో ఎక్కడా పడకుండా చాలా ఈజీగా ఫ్యాన్ అనేది క్లీన్ చేసేయచ్చు. ఇలా లోపలే ఉంటుంది ఆ దుమ్మగుండు. మళ్ళీ ఇంకో రెక్కకి మా ఆయనగారు తొడిగేస్తున్నారు. ఇంకా అలా క్లీన్ చేసాడనమాట. చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంత ఈజీగా ఉంటే మనం వారానికి ఒకసారైనా ఫ్యాన్ దులిపేసుకోవచ్చు కదా. అస్సలు కష్టం అనిపించదు మనకైతే. వీడియో తీయడం కోసం మా ఆయనగారిని తొడవమన్నాను, తప్పుగా అనుకోకుండా ఆయనతో చేయిస్తున్నానని. ఇప్పుడు థర్డ్ టిప్పు, కొబ్బరి కూరు. మనకి కొబ్బరి చెక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరే పాడైపోతూ ఉంటాయి. మనకి సమయానికి కొబ్బరి కోరాలన్నా టైం ఉండదు. పిల్లలు కాలేజీకి వెళ్ళడం లేదా హస్బెండ్ క్యారేజీ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మన ఖాళీ సమయంలో కొబ్బరి కూరు కోరేసుకుని ఇలాగా టిఫిన్ బాక్సులు 7 ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, అందులో అడుగున పాలిథిన్ కవర్ వేయండి లేదా టిష్యూ పేపర్ అన్నా వేయండి. కూర అంతా ఇలా తీసేసి మొత్తం డబ్బాలో కూర అంతా పెట్టేసి మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ చుట్టేసి అందులో పెట్టేయండి. మడత పెట్టేసి పాలిథిన్ కవర్ కానీ పాలిథిన్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా కూర అంతా వేసి పైన కప్పేయాలి. కప్పేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. నెల అవ్వనివ్వండి, 2 నెలలు అవ్వనివ్వండి, మీరు ఎలా పెట్టారో, ఎలా కోరి మనం కొబ్బరి కూర పెట్టామో అలాగే ఫ్రెష్గా ఉంటుంది. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి మీకు బాగుంటుంది. ఇంకా 2 నెలలైనా 3 నెలలైనా కొబ్బరి కూర పాడవడం అనేది ఉండదు. కాకపోతే ఒక గంట ముందు తీసేసుకోవాలి, ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది కదా, దానికోసం. 4th టిప్ అండి,
మిక్సీ మూత ఉంటుంది కదా, రబ్బర్ పోతే మనకి మహా తలకాయ నొప్పిగా ఉంటుంది, మూత టైట్గా పట్టదు. ఇలా క్యాష్ రబ్బరు మీరు పెట్టేయండి. అది చూడండి, నేను రబ్బర్ చూపిస్తాను ఎలా పోయిందో. అన్నీ బయటికి చిమ్మేస్తూ ఉంటాయి. అలా చిమ్మకుండా ఉండాలంటే ఇలా క్యాష్ రబ్బరు పెట్టేసి దానికి చాలా టైట్గా పెట్టేస్తుంది మూత. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనకి రబ్బరు పోయింది, అయ్యో వాటర్ చిమ్మేస్తుంది, సరిగ్గా లేదు టైట్గా అన్న ఇబ్బంది ఉండదు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా 5th టిప్పు, ఇప్పుడు మనకి బాత్రూంలోనూ కొంచెం బ్యాడ్ స్మెల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండాను ఆ సెప్టిక్ ట్యాంకులో, నీళ్ళ ట్యాంకులోను ఇలాగ ఖాళీ బాటిల్లో రిన్ లిక్విడ్ వేసేసానండి. ఆ వాటర్ నొరగొచ్చేలా గెలకరించేసి ఆ మూత ఉంటుంది కదా, ఆ మూతకి పిన్నిస్తో కన్నాలు పెట్టండి. నేను పెద్ద కన్నం పెట్టేశాను, అందుకు 2 రోజుల్లో లిక్విడ్ అయిపోయింది. అలా కాకుండా మీరు చిన్న చిన్నవి పిన్నిస్తో కన్నాలు పెట్టండి. బాటిల్కి పెట్టినా పర్లేదు, మూతకు పెట్టినా పర్లేదు. ఇలాగా ఈ నీళ్ళ డబ్బాలో బాటిల్ తిరగేసి పెట్టేయండి. ఇంకా నీళ్ళు ఖాళీ అయిపోయాక మళ్ళీ సర్ప నీళ్ళు ఇందులో పడిపోతాయి అన్నమాట. ఇందులో గడిపోతాయి గాలి ద్వారా. నీళ్ళు ఖాళీ అవ్వగానే సర్ప నీళ్ళు అందులోకి వచ్చేస్తాయి. మళ్ళీ ట్యాంక్ నిండేటప్పుడు ఈ నీళ్ళు అన్నీ కూడా సర్ప నీళ్ళు అయిపోతాయి. అప్పుడు మనకి లిటర్ను కబోర్డు శుభ్రంగా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. ఇదేంటంటే పచ్చిమిరపకాయలండి, చూసారా వడిలిపోయినాయి. ఎన్నో రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇలా అయిపోయినాయి. ఇలా వడిలిపోకుండా ఫ్రెష్గా అప్పుడే తెచ్చిన పచ్చిమిరపకాయలు ఎలా ఉండాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇవి శుభ్రంగాను కడిగేసి ఆరబెట్టండి. ఎండలో కాకుండా నీడబెట్టిన ఆరబెట్టండి. గుడ్డతో తుడిచేస్తే మరీ మంచిది. ఆ తర్వాత మనం వంటకి వాడే నూనె ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలన్నిటికీ వంట నూనె రాసేసేయండి. చేతిలోకి తీసుకుని కొద్దిగా, ఎక్కువేం కాదు, జస్ట్ చెయ్యి తడిపితే చాలు. ప్రతి పచ్చిమిరపకాయకి అయ్యేలాగా ఇలా మొత్తం నూనె రాసేయండి, వంట నూనె. ఇలా రాసిన తర్వాత మనం ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేచ్చు, లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అన్నా వేసి పాలిథిన్ పేపర్ కానీ, అదే టిష్యూ పేపర్ కానీ, పాలిథిన్ కవర్ కానీ డబ్బాలో అడుగులు పెట్టేసి ఈ పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టేస్తే మీకు 2 నెలలైనా 3 నెలలైనా పచ్చిమిరపకాయలు మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి మీరే. ఇలా రాసేయాలి మొత్తం పచ్చిమిరపకాయలు అన్నింటికి. ఇలా కవర్లో అన్నా వేసేయచ్చు మనము, లేదా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని వెడల్పది కానీ ఏదైనా మీకు వీలుండే ఫ్రిడ్జ్లో పెట్టే డబ్బాలు తీసుకుని ఆ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. మా చిట్కాలు మీకు నచ్చినాయనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా వంటింటి చిట్కాలు మరెన్నో చిట్కాలు మీకు చూపిస్తూనే ఉంటాను. రోజు అంటే కుదరటం లేదు, అప్పుడప్పుడు ఒక వీడియో పంపిస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఫోన్ ఓపెన్ చేయగానే మా వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.